కావేరి చిన్నీని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి చిన్ని భయపడుతూ ఉండడం చూసి, ఎందుకమ్మా భయపడుతూ ఉన్నావు అంటే, ఏంటి అమ్మా అలా మాట్లాడుతున్నావు, రేపటి నుంచి మనిద్దరం కలిసి ఉంటామో లేదో ఆ ఊహ కూడా నేను తీసుకోలేకపోతున్నాను. ఇన్ని రోజులు దేవుడు ఏదో ఒక రకంగా నన్ను దగ్గర చేశారు, ఇప్పుడు ఇంకా దూరం అయిపోతున్నావు అని తెలిస్తే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అంటూ గట్టిగా కౌగిలించుకుంటుందన్నమాట. ఏం కాదులే చిన్ని, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి, ఏమో దేవుడు ముందు ఇంకేదో మంచి చేయబోతున్నాడు, అందుకే ఇలా కష్టాలు పెడుతున్నాడేమో అన్నట్టు ధైర్యం చెప్తుంది. ఏం ఏ కష్టాల్లో అయినా కూడా మనం వీడిపోకుండా ఉండాల్సింది ధైర్యం ఒక్కటేనమ్మా, ఆ ధైర్యమే మనకు ఆయుధం అన్నట్టు చెప్తుందనమాట. అమ్మ నేను నీ ఒళ్ళో పడుకోవచ్చా, రేపటి నుంచి నేను పడుకునే అవకాశం నాకు ఉంటుందో లేదో అన్నట్టు చెప్పి చిన్ని చాలా బాధపడుతూ కావేరి ఒళ్ళో పడుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక కావేరి కూడా తను బాధపడుతున్న విషయము, భయపడుతున్న విషయం చిన్నికి తెలియకుండా మరలా చిన్ని ఎక్కడ భయపడిపోతుందో అన్నట్టుగా చాలా డేర్గా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక చిన్ని నిద్రపిచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ కావేరి ఏం చేయబోతున్నా స్వామి అన్నట్టు బతిమాలుకుంటూ ఉంటుందన్నమాట దేవుడిని, ఏదో ఒకటి చెయ్యి అని. ఇంతలో పోలీసులు వస్తూ ఉంటారు. ఈ భారతీయ ఆంటీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈ రోజుతో నా రాత తలకిందులు అయిపోతుందంటే ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం అయితే నాకు లేదన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇంతలో పోలీస్ వాళ్ళు వచ్చి ఏసీపీ విజయ్ సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పగానే వస్తానని చెప్తుంది. మీరు మా వెహికల్లో వస్తారా లేకుంటే మీరు అంటే నేను నా వెహికల్లోనే వస్తాను అన్నట్టు చెప్తుందనమాట. అయితే చిన్ని భయపడిపోతుంది, పోలీసులు వచ్చారు మావయ్య, టీచర్ అమ్మని తీసుకుని వెళ్ళిపోతారేమో అని. ఏం కాదమ్మా ఏం కాదు, నేను కూడా వెళ్తానులే, కాస్త ధైర్యంగా ఉంటుంది అంటే సరళ ఒప్పుకోదు. ఇప్పటికే ఒళ్ళు కొల్లబడిపించుకున్నావు, మళ్ళీ ఆమెతో వెళ్ళి ఆ కొరివితో తలగొక్కొని అవసరమా మనకి ఇవన్నీ, ఆ ఒకటే పోతుందిలే అన్నట్టు అంటూ ఉంటే, అదే నా సొంత చెల్లి అయితే నేను వెళ్లకుండా ఉంటానా, ఒకదాన్నే పంపిస్తానా అని సత్యం కూడా కావేరితో పాటుగా వెళ్ళాలనుకుంటాడు. కానీ చిన్ని మావయ్య అక్కడ ఏం జరుగుతుందో ఏమో, నేను ఇక్కడైతే టెన్షన్ పడుతూ ఉండలేను మావయ్య, నేను వస్తాను మావయ్య మీతో పాటు అని చిన్ని కూడా ఇక కావేరి సత్యంతో పాటు స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తుంది. మరి స్టేషన్లో ఏసీపీ విజయ్ ఏం చెప్తాడు, డిఎన్ఏ రిపోర్ట్లు ఏమొచ్చింది, చిన్ని కావేరి తల్లి కూతురుని వచ్చిందా లేకుంటే రిపోర్ట్ ఏమైనా మార్చి ఏసీపీ విజయ్ ఏమైనా పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. అలాగే మీరేమనుకుంటున్నారు, వీళ్ళిద్దరి విషయంలో ఏం ట్విస్ట్ జరుగుతుందని అనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.